ఫార్ములా ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేసు కేసుపై హైకోర్టులో ఏ తీర్పు వస్తుందో చూడాలన్నారు. తనను ఏదో రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సంచలన కామెంట్ చేశారు. ఈడీ విచారణకు ఈ నెల 7వ తేదీన ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సింది ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి. అయితే ఈ కేసులో తను హాజరు కావాలా లేదా అనే అంశాన్ని లాయర్లు చూసుకుంటారు. ప్రస్తుతం లాయర్లు మాట్లాడుతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. వాస్తవానికి నిన్ననే హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. హైకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద తీర్పును ఏదైతే హైకోర్టు రిజర్వ్ చేసింది, ఆ తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అనేది నిన్న హైకోర్టు చెప్పిన మాట. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పు మీద తాను కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దామంటూ కూడా కాసేపు క్రితమే మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చెప్పిన మాట. ఇక ఈ రేసుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేశారు. ఈ రేసు నిర్వహించాలనేది తన ఆలోచన అయితే వద్దనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. కాబట్టి ఇద్దరి ఆలోచనలకు క్యాబినెట్లో ఈ ఆలోచన మీద క్యాబినెట్లో చర్చ జరగలేదు. కాబట్టి తన మీద కేసు పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టకూడదు అనేది కేటీఆర్ ప్రశ్నగా ఉంది. ఇక ఈ నిర్ణయం మీదే ఈ రేసు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనేది కేటీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తారు. అసలు ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పైనప్పుడు, అంటే ఒకవేళ హైకోర్టులో తీర్పు కనుక తనకు అనుకూలంగా వస్తే ఏసీబీ తీర్పు ఎఫ్ఐఆర్ తప్పైతే సహజంగానే ఈడీ కేసు కూడా అసలు ఉండదు అనేది ఆయన వాదనగా ఉంది. మొదటి నుంచి కూడా ఇదే వాదనను కేటీఆర్ వినిపిస్తూ వస్తున్నారు. ఇంకొక వైపు ఏదైతే విచారణకు సంబంధించి రేపు 2వ తారీఖు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బేలన్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారు. ఎల్లుండి అరవింద్ కుమార్ మాజీ మున్సిపల్ శాఖకు సంబంధించిన ఏదైతే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ కూడా ఎల్లుండి విచారణకు హాజరు కాబోతున్నారు. వీళ్ళిద్దరు విచారణ మీదనే ఖచ్చితంగా కేటీఆర్ ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలా వద్దనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాసేపు క్రితమే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విచారణకు సంబంధించి ఈడీ విచారణకు సంబంధించి తన అడ్వకేట్స్ ఆ వ్యవహారాన్ని చూసుకుంటున్నారనేది ఆయన చెప్తున్నమాట. ఇక తన మీద తనను ఏదో ఒక విధంగా జైలుకు పంపించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఉవ్విళ్ళూరుతుంది. కానీ ఎక్కడా కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఏ ఆధారాలు దొరకటం లేదు. దాదాపు 6 ప్రయత్నాలు ఈ ఏడాది కాలంలో తనను జైలు పంపించడానికి 6 ప్రయత్నాలను ప్రభుత్వం చేసింది. ఇది 6వ ప్రయత్నంగా కూడా ఈ కేసు ఏదైతే ఫార్ములా